ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ దూకుడు మీదున్నాడు. టెస్ట్ ఫార్మాట్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. పరుగుల వేటలో దూసుకుపోతున్నాడు. సొంత గడ్డపై పరుగుల పండుగ చేసుకుంటున్నాడు. శ్రీలంకతో రెండో టెస్టులో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు కొట్టాడు. రికార్డుల మూత మోగించాడు. ఇంగ్లాండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. కుక్ 33 సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును రూట్ అధిగమించాడు. టెస్టుల్లో రూట్ కంటే 5 ఆటగాళ్లు మాత్రమే ఎక్కువ సెంచరీలు సాధించారు. అందులో సచిన్ టెండూల్కర్ టాప్లో ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 51 సెంచరీలు కొట్టాడు. సౌత్ ఆఫ్రికా ఆటగాడు కలీస్ 45 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు. రికీ పాంటింగ్ 41 సెంచరీలు కొట్టాడు. మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. లంక లెజెండ్ కుమార సంగక్కర 38, రాహుల్ ద్రావిడ్ 36 సెంచరీలు చేశారు. సునీల్ గవాస్కర్, బ్రియాన్ లారా, మహేళ జయవర్ధనే, యూనిస్ ఖాన్ సరసన రూట్ ఉన్నాడు. లార్డ్స్లో వరుసగా 2 ఇన్నింగ్స్ల్లో సెంచరీలు కొట్టిన 4 ఆటగాడిగాను నిలిచాడు. ఒక టెస్టులో వరుసగా 2 ఇన్నింగ్స్ల్లో సెంచరీలు కొట్టడం రూట్కో ఇదే తొలిసారి. రెండో ఇన్నింగ్స్లో 111 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. రూట్ కెరియర్లో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. గతంలో 116 బంతుల్లో సెంచరీ కొట్టాడు. లార్డ్స్లో 7వ సెంచరీ సాధించాడు. ఎక్కువ సెంచరీలు సాధించిన వేదిక లార్డ్సే. ఇంగ్లాండ్లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగాను నిలిచాడు. 6,733 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ కెరియర్లో రూట్ 50 సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో టెస్టు సెంచరీలు 34, వన్డే సెంచరీలు 16 ఉన్నాయి. అయితే యాక్టివ్ క్రికెటర్లలో ఎక్కువ టెస్టు సెంచరీలు సాధించిన ప్లేయర్గా రూట్ కంటిన్యూ అవుతున్నాడు. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్మిత్కు అందకుండా దూసుకుపోతున్నాడు. నిజానికి 2021 జనవరిలో రూట్ వెనుకబడి ఉన్నాడు. 3 ఏళ్ల క్రితం 17 సెంచరీలు చేశాడు. అప్పటికి స్మిత్ ఖాతాలో 26, విలియమ్సన్ ఖాతాలో 22 సెంచరీలున్నాయి. కోహ్లీ 27 సెంచరీలు సాధించాడు. అంటే అప్పట్లో అందరికంటే కోహ్లీనే టాప్. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఫ్యాబ్ 4లో అందరికంటే విరాట్ డౌన్లో ఉన్నాడు. 3 సంవత్సరాల్లో కోహ్లీ 2 సెంచరీలే సాధించాడు. ఇప్పుడు కింగ్ ఖాతాలో 29 సెంచరీలే ఉన్నాయి. 3 ఏళ్ల వ్యవధిలో రూట్ 17 సెంచరీలు కొట్టాడు. సెంచరీల సంఖ్యను 34కు పెంచుకున్నాడు. 2021 తర్వాత విలియమ్సన్ 9 సెంచరీలు కొట్టాడు. ఓవరాల్గా 32 సెంచరీలను ఖాతాలో వేసుకున్నాడు. 3 ఏళ్ల వ్యవధిలో స్మిత్ 6 సెంచరీలు కొట్టాడు. ఇప్పుడు స్మిత్ ఖాతాలో 32 సెంచరీలు ఉన్నాయి. మొత్తంగా రూట్ స్పీడ్ మీదున్నాడు. సెంచరీల రేసులో టాప్ గేర్లో వెళుతున్నాడు.